నమస్తే myself శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ డంపింగ్ యార్డు సమస్యని శాశ్వతంగా పరిష్కరిస్తాం స్థానికులతో కలిసి సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యతో పాటు నైపుణ్యం తప్పనిసరి అకాడమిక్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంలో చీఫ్ సెక్రటరీ యోగితా రాణా శివారు డివిజన్ల సమస్యలు పరిష్కరిస్తాం అభివృద్ధి పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ భూమి పూజ శానిటరీ ప్యాడ్స్ డిస్పోజల్ మిషన్ వితరణ కోతిరాంపూర్ స్కూల్లో అందజేసిన ప్రతిమ ఫౌండేషన్ ప్రతినిధులు. ఇక వార్తల్లోని వివరాలు. డంపింగ్ యార్డును శాశ్వతంగా తరలిస్తామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నగర శివార్లోని బైపాస్ రోడ్లో గల డంపింగ్ యార్డును ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ఆయన పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డు వల్ల నగర ప్రజలు పడుతున్న తీవ్ర ఇబ్బందులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. చొప్పదండి సభలో కరీంనగర్ డంపింగ్ యార్డు తరలిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ డంపింగ్ యార్డును శాశ్వతంగా తరలించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పెద్ద నగరాలలో చెత్త సేకరణ వ్యర్థాల తరలింపు పెద్ద సమస్యగా మారిందన్నారు. గతంలో కేంద్ర మంత్రి కట్టర్ కరీంనగర్లో పర్యటించినప్పుడు డంపింగ్ యార్డు తరలించాలని విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. తరలించిన డంపింగ్ యార్డును వరంగల్ కరీంనగర్ మధ్యలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. రెండు నగరాల మధ్య ఎవరికీ ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తామన్నారు. స్మార్ట్ సిటీలో వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి సరైన చర్యలు తీసుకోలేకపోయారని ఆరోపించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ పక్షాన డంపింగ్ యార్డును పరిశీలించామని చెప్పారు. ఓ స్వచ్ఛంద సంస్థ చెత్త తరలించేందుకు ముందుకు వస్తోందన్నారు. 40 సంవత్సరాలుగా పేరుకుపోయిన డంపింగ్ యార్డును ఇప్పటికిప్పుడు తరలించలేమని, సంవత్సరంలోపు పూర్తి స్థాయిలో తరలిస్తామని హామీ ఇచ్చారు. డంపింగ్ యార్డు తరలించే ప్రక్రియ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కార్పొరేటర్ అంజన్ కుమార్, పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెత్త మేనేజ్మెంట్ అనేటువంటిది ఒక పెద్ద సమస్య అయిపోయింది. దాదాపు 20-30 సంవత్సరాల నుంచి జమ అయినటువంటి ఈ కరీంనగర్ డంప్ యార్డుకు సంబంధించి గతంలో కేంద్ర మంత్రి కట్టర్ గారు హౌసింగ్ బోర్డు కాలనీకి ప్రోగ్రాంకి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క డంప్ యార్డు మీద కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ సమస్య పరిష్కారం చేయాలి, పట్టణానికి ఇది ఒక పెద్ద అనారోగ్య కారణమైనటువంటి సమస్యగా మారిందని విజ్ఞప్తి చేసినాం. అదేవిధంగా మొన్న గౌరవ చొప్పదండి శాసనసభ్యుల దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారి సమావేశమైతే కూడా జిల్లాకు సంబంధించిన పట్టణానికి సంబంధించిన అందరం నాయకులం ఈ డంప్ యార్డు సమస్య వారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు వారు వేదిక మీద నుండి కరీంనగర్ ప్రజలకు హామీ ఇచ్చినారు. ఈ డంప్ యార్డు తొలగింపుతో పాటుగా వరంగల్ కరీంనగర్కు సంబంధించినటువంటి ఈ డంప్ యార్డు మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని తీసుకొని రెండు నగరాల మధ్యలో దాన్ని ఏర్పాటు చేస్తామనేటువంటి మాట హామీ ఇచ్చినారు. దానిలో భాగంగా ఈరోజు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు, శాసనసభ్యులు, సుడా చైర్మన్, గౌరవ కార్పొరేటర్లు అందరం కూడా కరీంనగర్ సంబంధించిన వాళ్ళం ఇక్కడికి వచ్చి ఈ యొక్క డంప్ యార్డును స్వయంగా పరిశీలన చేసినప్పుడు దీనికి సంబంధించి స్మార్ట్ సిటీలో వాస్తవంగా మేము రాజకీయాలు వద్దు కానీ చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులకు సంబంధించిన అంశం చాలా దురదృష్టకరం. ఈరోజు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి వేస్ట్ మేనేజ్మెంటు దానికి సంబంధించినటువంటి మొత్తం పాత కొత్తల తొలగింపు ప్రక్రియ, దానికి సంబంధించిన ప్రాసెసింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చి ప్రత్యేకించి దీన్ని సందర్శిస్తా ఉన్నాం. ఈరోజు విద్యతో పాటు వివిధ రకాల నైపుణ్యాలు ఎంతో ముఖ్యమని, తద్వారా ఉపాధి మార్గాలు కూడా లభిస్తాయని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా అన్నారు. కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నిర్వహించిన అకాడమిక్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంకు ఉన్నత విద్యాశాఖ కమిషనర్ దేవసేన, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, వీసీ ఉమేష్ కుమార్ తో కలిసి హాజరయ్యారు. ప్రస్తుత ప్రపంచంలో మార్కులతో పనిలేదు అని చెప్పారు.
రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రాం కోర్సుల ద్వారా విద్యార్థులకి చదువుతో పాటు వృత్తి విద్య నైపుణ్య రంగాల్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఎంతగానో ప్రాధాన్యతనిస్తుందని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ఈ కార్యక్రమంలో వీసీ ఉమేష్ కుమార్ తో పాటు అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, శాతవాహన రిజిస్ట్రార్ సతీష్ కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు. The fact that our entire education department is on the dais for all of you. ఇది ఒక రకంగా మీరు అర్థం చేసుకోవాలి how important is for the present government the education and the education related progress. Our honorable CM garu with his efforts have been focusing a lot on the revamping and skilling the regional universities. We have all studied in universities. We have seen the college system. We have seen the affiliation systems. మీ అందరికీ my word of suggestion is one, first of all, as our previous speaker very enthusiastically mentioned, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి టాలెంట్ వేరుగా ఉంటుంది. Identify your core skills, identify what interests you, gain the confidence in that related field, enroll yourself in every new course which has some amount of potential to make you more skilled along with your ongoing degree education, ongoing graduation programs. Empowerment program for government degree colleges organized by Shatavahanshi Karimnagar. Madam, I am a practical man. Just giving a paper in the meetings, I don't want to do it. So whatever I have given in last month we met in Telangana State Council Education, I have done 100-day program. So this program we are organizing from 17th March and we are ending on 29th July. So we are organized by the Shatavahanshi by the different departments like Department of English, Department of Economics, Department of Sociology, Department of Chemistry, Department of Physics. So we are organizing all these 100 programs in different government degree colleges like SRR College and Gurukul colleges, Social Welfare colleges, SRR College, Government Degree College, Godavakani, different degree colleges and శివారు ప్రాంతాలు విలీన డివిజన్లను మొదటి ప్రాధాన్యంగా అభివృద్ధి చేస్తామని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కరీంనగర్లోని పలు డివిజన్లలో ఆయన విస్తృత పర్యటన చేపట్టారు. స్థానిక కార్పొరేటర్లతో కలిసి పలు అభివృద్ధి పనులు చేపట్టారు. 23వ డివిజన్ సీతారాంపూర్లో కార్పొరేటర్ గుమ్మడి రాజ్కుమార్ తో కలిసి 17.50 లక్షల నిధులతో సీతారాంపూర్ ప్రాథమిక పాఠశాల ప్రహారీగోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం పాఠశాల అంగన్వాడీ కేంద్రంను సందర్శించి విద్యార్థుల్ని కలిశారు. విలీన గ్రామాల డివిజన్లలో అధిక సమస్యలు ఉంటాయని వాటిని దశల వారీగా పరిష్కరిస్తామని మేయర్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా పారిశుద్ధ్య పనులు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఇంజనీరింగ్, శానిటేషన్ అధికారులు, డివిజన్ నాయకులు, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు 23వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజలు నిర్వహించడం జరిగింది. గౌరవ కార్పొరేటర్ గారు గుమ్మడి రాజ్కుమార్ గారు, అలాగే గౌరవ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, 23వ డివిజన్ ప్రజలు, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం గారు, ఉపాధ్యాయులు, డివిజన్ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తప్పకుండా ఇది గతంలో విలీన గ్రామం ఉండేది. ఇంకా అభివృద్ధి చేయాల్సిన కార్యక్రమాలు, చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సింది ఉన్నది. ఇక్కడ మా దృష్టికి రావడం జరిగింది. మా పాలకవర్గం ఏర్పడ్డ తర్వాత 23వ డివిజన్లో మొదటి వర్క్గా ఇక్కడ 2 కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రైమరీ స్కూల్కి వచ్చేసి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 15 లక్షల రూపాయలతో మున్సిపల్ సాధారణ నిధుల నుండి ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే 29 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడం జరిగింది. తప్పకుండా దశల వారీగా ఇక్కడ ఈ డివిజన్లో ఉన్న సమస్యలను దశల వారీగా అభివృద్ధి జరిగే విధంగా, డివిజన్ అభివృద్ధిలో ముందుండే విధంగా 66 డివిజన్లను అభివృద్ధి చేసుకుంటూ నగరపాలక సంస్థను ఒక సుందరీకరణ నగరంగా తీర్చిదిద్దే విధంగా మా 66 డివిజన్ల పాలకవర్గ సభ్యులందరి సహకారంతో అభివృద్ధి దిశగా మేము ముందడుగు వేయడం జరుగుతుంది. తప్పకుండా రానున్న రోజుల్లో ఎలాంటి డివిజన్కు ఒక రోజు కేటాయించుకొని వారికి ఇంకా ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయనేది ప్రతి గలీలో తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ డివిజన్ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తూ నగరాన్ని ఒక సుందరీకరణ నగరంగా తీసుకెళ్లే విధంగా మా పాలకవర్గ సభ్యులందరితో సహకారంతో పనులు చేయడం జరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీ, కుమ్మరివాడి, కోతిరాంపూర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శానిటరీ ప్యాడ్స్ డిస్పోజల్ మిషన్ డొనేషన్ చేశారు. ముఖ్య అతిథిగా ప్రతిమ ఫౌండేషన్
ఫౌండర్ బోయినపల్లి హరిణి హాజరై శానిటరీ ప్యాడ్స్ డిస్పోజల్ మిషన్ యొక్క వినియోగాన్ని వివరించారు. నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. బాలికల ఆరోగ్యం, పరిశుభ్రత, ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని హరిణి తెలిపారు. నెలసరి సహజ ప్రక్రియ అని, దీనిపై భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. నెలసరి సమయంలో పరిశుభ్రత, ఆరోగ్య జాగ్రత్తలు, పోషకాహార ప్రాముఖ్యతపై డాక్టర్ మనస్విని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కోతిరాంపూర్ ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ సతీష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రతిమా ఫౌండేషన్ ప్రతినిధి గీతారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మేము కుమ్మర్వాడి గవర్నమెంట్ స్కూల్లో మేము ఈరోజు శానిటరీ డిస్పోజబుల్ మెషిన్ని డొనేట్ చేయడం జరిగింది యాజ్ అ పార్ట్ ఆఫ్ ఉమెన్ హెల్త్ అండ్ శానిటేషన్ ప్రోగ్రామ్. సో ఇక్కడున్న లేడీస్కి అందరికీ కూడా మేము హెల్త్ అవేర్నెస్ అంటే మెన్స్ట్రుయేషన్ సైకిల్ అనేది ఎంత ఇంపార్టెంట్, దాని గురించి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఎవ్రీబడి షుడ్ నో అని చెప్పి, దాంతోపాటు బాయ్స్కి కూడా స్కూల్లో ఉన్న బాయ్స్కి కూడా దాని గురించి తెలవాలి. ఎందుకోసమంటే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మదర్, వాళ్ళ సిస్టర్కి వాళ్ళు సపోర్ట్గా ఉండాలని చెప్పి ఒక ఓవరాల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మెన్స్ట్రువల్ సైకిల్ గురించి బాయ్స్కి, గర్ల్స్కి ఇవ్వడం జరిగింది. చాలా మంచి స్పందన కనిపించింది. పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. అదేవిధంగా శానిటరీ డిస్పోజబుల్ మిషన్ కూడా దాన్ని ఎలా వాడుకోవాలి, దానివల్ల వచ్చే పాజిటివ్ అవుట్పుట్స్ ఏంటి అని చెప్పడం జరిగింది. బికాజ్ శానిటరీ ప్యాడ్స్ అనేది అక్కడ ఇక్కడ పడేయకుండా దాంట్లో డిస్పోజబుల్ చేస్తే దాంట్లో వచ్చే యాషెస్ కూడా ఎటువంటి హానికరం కాదు. అవి మళ్ళీ మనకి ఎన్విరాన్మెంట్లో వేసినా కూడా మంచి జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో దట్ వాళ్ళ స్కూల్ కూడా పరిశుభ్రంగా ఉండడానికి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం కరీంనగర్లో ఉత్సాహంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా 11వ డివిజన్ కట్టారాంపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రోడ్డుపై ఉన్న చెత్తని శుభ్రం చేసి అనంతరం డ్రైనేజీ చెత్తా చెదారాన్ని తొలగించారు. ఈ కార్యక్రమంలో ఆకుల నర్మదా నర్సన్నతో పాటు మున్సిపల్ అధికారులు, డివిజన్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అందుకని నువ్వు దాన్ని ముట్టకు బాగుంటున్నా ఇంకూ పెద్ద మూడు ముట్టకు వాడు పెట్టిద్దా చేసి పడ్డది కదా ఇది ఆరాగా తీసేంటే మీకు రోడ్డు మీద ఏది ఉన్నా కానీ రోడ్ల మీద మొత్తం డివిజన్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. 2 రోజులు 3 రోజులు ఇస్తారు, ఎక్కువ ఇయ్యరు. ఇరాన్పై అమెరికా జరుపుతున్న దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ కార్యదర్శులు గజ్జల శ్రీకాంత్, నరేష్ అన్నారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కండ్లకు గంటలు కట్టుకుని నిరసన తెలియజేశారు. ఈ యుద్ధం ద్వారా ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ట్రంప్, నెతన్యాహు ప్రభుత్వాలు ఇరాన్పై దాడి చేసి పసిపిల్లల ప్రాణాల్ని బలిగొనడం దారుణమన్నారు. ట్రంప్ ఇప్పటికే వెనిజులా అధ్యక్షుడిని బంధించడం, ఇరాన్ దేశాధినేత ఖమీనీని మట్టుపెట్టడం లాంటి వాటి వల్ల ప్రపంచ దేశాలని ఆధీనంలోకి తీసుకునే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఈ దాడులను మోదీ ప్రభుత్వం ఖండించకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కంపల్లి అరవింద్, సహాయ కార్యదర్శి ఇసాక్, ఆకాష్, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఇరాన్పై జరుగుతున్న దాడులను అరికట్టాలని చెప్పేసి కళ్ళ గంతలు కట్టుకొని నిరసన తెలియజేయడం జరుగుతుంది. ప్రపంచ దేశాల్లో ఏ దేశానికైనా తన దోషం యొక్క సంపదను, వనరులను స్వయం హక్కు అనేది, స్వయం ప్రతిపత్తి అనేది ఉంటుంది. కానీ ఈరోజు అమెరికా, అదేవిధంగా ఇజ్రాయిల్ ఇరాన్ పైన దాడులు చేస్తూ అక్కడ కళాశాల, స్కూళ్ళ పైన దాడులు చేస్తూ అనేక మందిని చంపుతున్న పరిస్థితి ఈ దేశంలో కనిపిస్తుంది. దానిపైన కనీసం భారతదేశంలో ఈరోజు మోడీ ప్రభుత్వం దాన్ని ఇంతవరకు కూడా ఖండించలేని పరిస్థితి ఉన్నది. అంటే ఏ దేశమైనా తన స్వయం ప్రతిపత్తితోని తన వనరులను రక్షించుకునే హక్కు ఈ దేశవ్యాప్తంగా ఉంది. కానీ ఈరోజు ప్రపంచ దేశాల హక్కులను భంగం కలిగించే విధంగా ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదపు పోకడ దేశవ్యాప్తంగా చేస్తున్నది. ఈరోజు అమెరికా ఈరోజు ఇదే తరహాలో దేశవ్యాప్తంగా చేస్తే ప్రపంచ దేశాలు ఈరోజు వరుస పాలనపై పరిస్థితి ఉంటుంది. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ చౌక్లో ఇరాన్పై జరుగుతున్నటువంటి దాడులను ఖండించాలని చెప్పేసి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.
ఈరోజు ఇరాన్లో అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్పై చేస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఏలమైనటువంటి చర్యలుగా భావిస్తూ ఉన్నారు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను, ప్రజలను ఈరోజు చంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు శాంతి నెలకొల్పాల్సిన ప్రపంచ దేశాల ఐక్యరాజ్య సమితి కూడా ఈరోజు మౌనం వీడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఐక్యరాజ్య సమితి కూడా దీంట్లో జోక్యం చేసుకొని వెంటనే ఈ దాడులు ఏవైతే జరుగుతున్నాయో వీటిని ఆపాలని చెప్పేసి కూడా ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ దేశ ప్రధాని గతంలో యుద్ధాలను ఆపాను, దేశంలో జరుగుతున్న యుద్ధాలను నేనే ఆపానని చెప్పేసి గతంలో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఏదైతే చేశాడో ఇప్పుడు నిజంగా ఈ ప్రపంచం మీద నిజంగా ఉంటే నరేంద్ర మోడీ గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులను ఆపాలని చెప్పేసి కూడా ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా కమిటీలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. సామాజిక సమరత ఆధ్వర్యంలో రూపొందించిన సంచార జాతులు సమగ్ర సర్వే పుస్తకాన్ని కరీంనగర్లో ఆవిష్కరించారు. నగరంలోని మేయర్ క్యాంపు కార్యాలయంలో మేయర్ కొలగాని శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకం ద్వారా సంచార, అర్ధ సంచార, విముక్త జాతుల ఆర్థిక, సామాజిక స్థితిగతుల అధ్యయనం చేశారు. దేశంలోనే మొదటిసారి సంచార జాతులపై తెలంగాణలో సామాజిక సమరసత ఆధ్వర్యంలో సమగ్ర సర్వేను నిర్వహించారు. అక్టోబర్ 26 నుండి డిసెంబర్ 31 వరకు తెలంగాణలోని 29 జిల్లాలలో 33 తెగల వారిని కలిశారు. 1450 కుటుంబాల వద్ద 70 మందికి పైగా సమరసత కార్యకర్తలు వెళ్లి 7000 మందికి పైగా కుటుంబ సభ్యులను పలకరించారు. వారి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలను విచారణ చేశారు. 25కు పైగా విషయాలను ప్రశ్నావళిగా రూపొందించారు. వాటి ఆధారంగా సేకరించిన సమాధానాలతో పారదర్శకమైన గణాంకాలతో మ్యాప్లు, గ్రాఫ్స్ ను గీశారు. 136 పేజీలతో కలర్ బొమ్మలతో కూడిన ఒక పుస్తకాన్ని ప్రచురించారు. తెలుగు, ఇంగ్లీష్లోనూ పుస్తకాన్ని ప్రచురించారు. ఈ కార్యక్రమంలో సామాజిక సమరసతా వేదిక జిల్లా అధ్యక్షులు తుమ్మల రమేష్ రెడ్డి, తెలంగాణ ప్రాంత కార్యదర్శి పుల్లూరి రామారావు, బోయిని పురుషోత్తం, కనికరం లక్ష్మణ్, ఉండేటి శ్రీకాంత్, దావు సంతోష్ కుమార్, సమరసతా సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. నగర శివార్లోని బైపాస్ రోడ్లో గల డంపింగ్ యార్డును ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న సైతం హాజరయ్యారు. మంత్రితో పాటు కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న డంపింగ్ యార్డు సమస్యని అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డు సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందుల్ని తీరుస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉన్నత విద్యలో భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని డిమాండ్ చేస్తూ మార్చి 14వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నామని జైభీం మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం నాయకులు తెలిపారు. నగరంలోని కోర్టు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం నిరాహార దీక్ష పోస్టర్ను విడుదల చేశారు. కొందరు వ్యక్తులు కుల వ్యవస్థను సృష్టించి దేశాన్ని సర్వనాశనం చేశారని నాయకులు ఆరోపించారు. ప్రపంచంలో లేని రాజ్యాంగం భారతదేశానికి ఉందని కొనియాడారు. బీసీ రాజ్యాధికార సమితి సంపూర్ణ మద్దతు పలుకుతుందని నాయకులు తెలిపారు. పవిత్రమైన రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని కోరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గంగాధరి మాస్టర్, జి అంజన్న, రాణి, యాదమ్మ, ప్రభు, బాలస్వామి, శ్రీనివాస్, అంజిబాబు, సుదర్శన్, లచ్చన్న, సాగర్ తదితరులు పాల్గొన్నారు. మేము చావుకైనా సిద్ధపడి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటున్నాం అన్నటువంటి విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం ఈ విలేకరుల సాక్షిగా. కాబట్టి ఇప్పటికైనా మీరు కేరళ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోండి. కేరళ ప్రభుత్వం ఆల్రెడీ అక్కడ పాఠ్యాంశాలలో రాజ్యాంగాన్ని చేర్చింది. కాబట్టి రాజ్యాంగం అంటేనే ప్రజలది, ప్రజలు అంటేనే రాజ్యాంగం. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని ప్రజలకు దూరం చేసేటువంటి కుట్రలు ఇప్పటి వరకు ఈ దేశ పాలకులు, ఈ రాష్ట్ర పాలకులు చేశారు. అది ఖచ్చితంగా నిజమని
భారతదేశం జంబూద్వీపం. ఈ జంబూద్వీపంలో ఆర్య బ్రాహ్మణులు వచ్చినప్పటి నుంచి కుల వ్యవస్థ అన్నది ఏర్పాటు చేసి ఈ దేశాన్ని సర్వనాశనం చేశారు. దాన్ని రూపకల్పన చేసేదానికే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాశారు. ఆ రాజ్యాంగం ఉన్నది కనుకనే ఇలా దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, వారికి కూడా రక్షణ కల్పిస్తుందంటే భారతదేశ రాజ్యాంగం. ప్రపంచంలో లేని రాజ్యాంగం అది భారతదేశానికే ఉన్నది. మరి ఈ రాజ్యాంగాన్ని ఉన్నంత వర్గాలలోనే వారి అబ్బ జాగీర్ అన్నట్టుగా వారు తొత్తులుగా వ్యవహరించుకుంటున్నారు. దీన్ని రాజ్యాంగాన్ని అందరికీ చేరేటట్టుగా గుడిసెల దాకా రాజ్యాంగం పోయినట్టయితే చదువు పరంగా ప్రతి ఒక్కరు కార్యక్రమానికి దీన్ని ముందుకు తీసుకెళ్తున్న మాస్టర్జీ బృందానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీసీ రాజ్యాధికార సమితి తరపున మేము దీన్ని పూర్తిగా సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నాం. రెండవ విషయం ఏంటంటే వీళ్ళ కొత్త సమస్య ఏం లేదు. ఇవాళ వాళ్ళు బట్టి ఒక పవిత్రమైనటువంటి ఒక డిమాండ్ను ముందు పెడుతున్నారు. ఇది పాలకులకు కానీ అందరికి కానీ క్షేమంగా ఏదైతే రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పి ప్రమాణం చేసి రాజ్యాంగం మీద కూర్చున్నారో ఆ రాజ్యాంగాన్నే ఆ రాజ్యాంగ సూత్రాలని వాళ్ళు పాఠ్యాంశాల్లో చేర్చాలంటున్నారు. కనుక ఇది న్యాయమైన వాస్తవంగా ఎంతో కీర్తివంతమైనటువంటిది, ఇది జెన్యూన్ కలిగింది కనుక ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి నినాదమే, రాజ్యాంగబద్ధమైనటువంటి కోరికనే. కనుక తప్పకుండా రాజ్యాంగాన్నే బేసు చేసుకొని ఆ రాజ్యాంగాన్ని పెట్టుకొని ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ మొత్తం అది రాజ్యాంగాన్ని ముందుగా చేతులు తీసుకొని భారతదేశం అంతా పర్యటించారు. కనుక మార్చి 12న హైదరాబాద్ గాంధీ భవన్ లో జరగబోయే టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొర్వి అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు. కరీంనగర్లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ పదవీ బాధ్యతల పోస్టర్లను విడుదల చేశారు. మొదట ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు సమర్పించడంతో పాటు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అక్కడి నుండి గాంధీ భవన్ చేరుకోనున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరవుతారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని దళిత సంఘాల నాయకులు, దళిత మేధావులు, దళిత విద్యార్థి, ఉద్యోగ సంఘాలు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు వెన్న రాజమల్లయ్య, నగరాధ్యక్షులు లింగంపల్లి బాబు, మండల అధ్యక్షులు మీసాల సాయిలు, దుబ్బాసి కుమార్, మేరుగు సంపత్, జిల్లా కన్వీనర్లు జీడి రమేష్, అస్తపురం రమేష్, కనకం సాగర్, జుంజుపల్లి వివేక్, మహిళా నాయకురాలు యనమల మంజుల, సలీముద్దీన్ పాల్గొన్నారు. ఈనాటి ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం మన ప్రియతమ నాయకులు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులుగా వారు నియమింపబడి రేపు గాంధీ భవన్లో మధ్యాహ్నం 3 గంటలకు వారు పదవీ బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దళిత సంఘాల నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా దళితేతరులకు అందరికీ కూడా మా జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ తరఫున ప్రత్యేక ఆహ్వానాన్ని మేము పలుకుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ దళితుల పక్షపాతి, దళితులను కడుపులో పెట్టుకొని చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు వారు చేసిన సేవలకు, వారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గుర్తించి పార్టీ మల్లికార్జున ఖర్గే గారు కానీ, జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వారికి ఈ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. కాబట్టి వారి నాయకత్వంలో గతంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులుగా వారి జిల్లాలో చేసిన సేవలను మనం గుర్తు చేసుకుంటూ వారి నేతృత్వంలో, వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం ముందుకు పోతుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్, మన్నెంపల్లి గ్రామాల మధ్య D4 కెనాల్లో యువకుడి మృతదేహం లభ్యమయ్యింది. మృతుడు మల్లాపూర్ గ్రామానికి చెందిన బనక చంద్ గా గుర్తించారు. యువకుడి మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చందు 2014 నుండి బతుకు తెరువు నిమిత్తం దుబాయ్ వెళ్లినట్లు, 2 నెలల కింద స్వగ్రామానికి వచ్చాడని గ్రామస్తులు తెలిపారు. మృతునికి పెళ్లి కాలేదని తండ్రి మల్లయ్య, తల్లి భాగ్య, తమ్ముడు కుమార్, చెల్లె మాధవి ఉన్నట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
గన్నేరువరం లయన్స్ క్లబ్ ప్రతినిధి బూర శ్రీనివాస్ రాజమణి వివాహ వార్షికోత్సవ వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. లయన్స్ డిస్టిక్ 320G మీల్స్ అండ్ వీల్స్ ఈవెంట్ ద్వారా ఉచిత అల్పాహార కార్యక్రమం నిర్వహించారు. ఉదయం సివిల్ హాస్పిటల్ ఆవరణలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కొలుపుల మోహన్, డిస్టిక్ కేబినెట్ లయన్ గంప వెంకన్న, లయన్ తేళ్ల మనోహర్, సంతోష్ ఉచిత అల్పాహారాన్ని పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో క్రీడోత్సవ్ కళోత్సవ్ ఘనంగా నిర్వహించారు. ముగింపు వేడుకలకు చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించే దిశగా ప్రయత్నం చేయాలని రమేష్ రెడ్డి సూచించారు. విద్యార్థుల ఎదుగుదలకు తమ కళాశాల యాజమాన్యం ఎప్పటికీ అండగా నిలుస్తుంది అని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని, సాంకేతిక విద్య విషయంలో ఎప్పటికప్పుడు విద్యార్థులు అప్డేట్ కావాలని కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యల్లో, క్రీడల్లో రాణించిన విద్యార్థులకి బహుమతుల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల ప్రిన్సిపల్లు ప్రసాదరావు, రామ్ నరసింహారెడ్డి, ఏవో రామారావు, మీడియా ఇన్ఛార్జ్ గొంటి రమేష్, హెచ్ఓడీలు, ఫిజికల్ డైరెక్టర్ సునీత, లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కృష్ణావతారమే సృష్ట్యావరణ తరణము చొప్పదండి నవోదయ స్కూల్ విద్యార్థులు కరీంనగర్ జిల్లా వెలిచాల గ్రామంలోని స్పందన అనాథ వృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించారు. అనంతరం వృద్ధులకు విద్యార్థులు దుస్తులు పంపిణీ చేశారు. ఆశ్రమాన్ని సందర్శించడం చాలా సంతోషంగా ఉందని ప్రిన్సిపల్ బ్రహ్మానందరెడ్డి అన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుండే పేదలకు సహాయం చేసే గుణాన్ని అలవర్చుకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బ్రహ్మానందరెడ్డి, టీఎంకే రాయుడు, కె శ్రీనివాస్, ఆశ్రమ నిర్వాహకులు మంచికట్ల శ్రీనివాస్, నవోదయ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా జవహర్ నవోదయ విద్యాలయ చొప్పదండి కరీంనగర్ నుంచి వచ్చినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకి ఈనాడు ఈ సమాజ సేవలో ఒక భాగంగా మరి ఇక్కడ స్పందన వృద్ధుల ఆశ్రమానికి నవోదయ విద్యాలయ తరఫున రావడం జరిగింది. ఇక్కడ చాలా మంది వృద్ధులు నేను చూడడం జరిగింది. వీళ్ళు అనేక తెలంగాణలో ఉన్నటువంటి అనేక జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి, అంటే వాళ్ళు కుటుంబంలో మరి పరిస్థితులు సరిగా లేకపోవచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబంలో వ్యక్తులు వదిలేయడం ద్వారా కావచ్చు, చాలా బాధల్లో ఉన్నటువంటి వారిని మరి ఈ స్పందన హక్కును చేర్చుకొని వాళ్ళకి సేవా కార్యక్రమాల్ని అందిస్తుంది. ఈ సేవా కార్యక్రమాల్లో మరి శ్రీనివాసరావు గారు పాలు పంచుకుంటూ ఆయన ఈ సంస్థ నడిపిస్తున్నారు. ఇలాంటి సంస్థకి మరి ఈరోజు నవోదయ విద్యాలయ తరఫున మరి ఈ యొక్క కమ్యూనిటీ సర్వీస్ బేస్ చేసుకొని మేము కొన్ని దుస్తుల్ని వాళ్ళకి పంపిణీ చేయడానికి ఇక్కడికి వచ్చినాం. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ చూస్తే చాలా. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి. Audio Jungle.